పెద్దలందరికీ ప్రజాతీర్పును పునాతనంగా స్వీకరిస్తున్నాం. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూసాం మేము. ఈసారి లోతుగా కార్యకర్తలతో ఎందువల్ల లోపాలు జరిగాయనేది చాలా లోతుగా వాళ్ళందరితో సమీక్షించుకుంటున్నాం. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే, ఒక అవకాశం మళ్ళా మీకు ఇచ్చారు, దాన్ని పద్ధతిగా నడుపుకొని పరిపాలన చేయడం ఉన్నతనంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు లేని విధంగా, ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎప్పుడు లేని విధంగా దౌర్జన్యాలు, ఆస్తులు ధ్వంసం చేయడం, సానుకూలంగా పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా పనిచేసినటువంటి నాయకత్వానికి బెదిరింపించడం, ఇవన్నీ చూస్తుంటే సరైన వాతావరణం కాదనిపిస్తుంది. మా కార్యకర్తలని, మా నాయకుల్ని ఏ రకంగా కాపాడుకోవాలో నాకు తెలుసు. మేము ఆ రకం పందాలోనే పెద్దలు చెప్పినట్టుగా 3వ డివిజన్ ఇప్పటికీ ఏ చిన్న లోపాలు జరిగాయి, కానీ ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి డివిజన్ ఇది. కాబట్టి మేమందరూ ఈ సందర్భంగా మా కార్యకర్తలతో అందరితో క్షుణ్ణంగా సమీక్షించుకుంటూ యూనిఫామ్గా ఎక్కడ లోపాలు జరిగాయి, ఎక్కడెక్కడ పార్టీ పరంగా ఇబ్బందులు జరిగాయా, నాయకత్వంలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయా, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఎట్లా వచ్చిందా అని విశ్లేషణ చేసుకుంటూ పోతే కొన్ని గ్రామాల్లో కొన్ని రకరకాల వాతావరణం ఉంది. ఒకే వాతావరణం కాకుండా రకరకాల వాతావరణం. ఇవన్నీ క్రోడీకరించుకొని మళ్ళా ఎలక్షన్స్కి తొందరలోనే స్థానిక ఎలక్షన్స్ వస్తాయి. ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి మళ్ళా ప్రజలు మన్ననలు పొందాలి. అలా ఏ రకంగా మనం కొన్ని వర్గాలకు దూరం అయ్యాము, వాళ్ళందరూ మళ్ళా వాళ్ళకి దగ్గరయ్యి మన్ననలు పొందాలి అనే ఆ విషయాల మీద మేము ఆలోచిస్తున్నాం. మంచి జరిగితే హుందాతనంగా సహకరిస్తాం పాలక వర్గానికి, దాంట్లో ఏం వేరే ఆలోచన లేదు. అలా కాకుండా వక్రమైన ఆలోచనలతో ఏదో ప్రజలు ఇచ్చిన శక్తిని మరి పక్షపాతంగా, కక్షపూరితంగా వాతావరణం సృష్టించుకొని పోవాలంటే మాత్రం తప్పదు. మళ్ళా ప్రజల తీర్పు కోసం మీరు చేసే అన్యాయాలంతా ప్రజల ముందు ఉంచుతాం. ప్రజలు ఎప్పుడు విచక్షణతో ఉంటారు, దుర్మార్గాన్ని ఎప్పుడు సహించరు. ఇప్పటికే స్టార్ట్ అయింది, పొరపాటు చేశామేమో అనే వాతావరణంలో కొంతమంది కొన్ని వర్గాలు మాట్లాడుతూ ఉంటే, మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్కసారి పొరపాటు జరిగితే 5 సంవత్సరాలు బరాయించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి కోర్పుతో నిదానంగా ఇవన్నీ కూడా ప్లస్ చేసుకుంటూ మరి అదే రకంగా మంచి వాతావరణం వచ్చేటట్టుగా రాజకీయాలు చేస్తే ఉన్నతనంగానే ఉండాలి తప్ప ఈ దౌర్జన్యం అనేది చాలా బాధేస్తూ ఉంది. ఆ దౌర్జన్యాన్ని మితమీరిపోతే మాత్రం వ్యవస్థలను ఆశ్రయిస్తాం. అవసరమైతే కోర్టు ద్వారా పోరాటం సాగిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి పాలక వర్గానికి తెలియజేస్తున్నాం. ఒక అవకాశం మీకు ఇచ్చారు, హుందాతనంగా వ్యవహరించండి తప్ప కక్షపూత వాతావరణంతో పోతే మాత్రం ప్రతిఘటన తప్పదు. పోరాటం చేస్తాం. మా కార్యకర్తలకి పూర్తి అండగా, మాకు అదొక అవకాశంగా భావించి కష్టకాలంలో కార్యకర్తలను ఏ రకంగా వీళ్ళు కాపాడుకుంటారనేది అవకాశంగా అనుకొని ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, కార్యకర్తలు ఎవరు కూడా ఏ విషయాన్ని కూడా నాయకత్వంతో పంచుకోండి. మనమంతా ఒక కుటుంబం. ఆ కుటుంబం రకంగా మన డివిజన్ ఒకరికొకరు, ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అందరం డివిజన్లో ఉండేవాళ్ళు కలుస్తాం. మించిపోతే జిల్లా వాళ్ళని ఆశ్రయిస్తాం. అంత మించిపోతే రాష్ట్ర నాయకత్వాన్ని కూడా తెలియజేసి అండగా ఉండి ఏమాత్రం ఇబ్బంది లేని వాతావరణం ఉండేందుకు పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ
ఒక మంచి వాతావరణం నెలకొల్పే దాంట్లో మేము హుందాతనంగా వ్యవహరిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.